ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సునీల్ కరెస్పాండెంట్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సునీల్ చెప్పండి, అందరు అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిచారా? ఏమైనా క్లారిటీ వచ్చిందా? క్రాంతి, టీఆర్ఎస్ 5 అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థి మొత్తం 6 అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందారు. ఒక అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుపొందడానికి 17 ఓట్లు కావాలి. ఆ ప్రకారము టీఆర్ఎస్ కు మొత్తం 85 ఓట్లున్నాయి. 5 అభ్యర్థులకు ఒక్కొక్కరికి 17 ఓట్ల చొప్పున వాళ్ళు కేటాయించారు. అదే విధంగా పోలయ్యాయి. ఆ 5 అభ్యర్థులు, టీఆర్ఎస్ అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందారు. కాంగ్రెస్ కు 18 ఓట్లున్నాయి. 18 ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల వెంటకు పోలయ్యాయి. ఆమె కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందారు. టీడీపీ అభ్యర్థికి టీడీపీ బీజేపీ కూడా మీకు 15 ఓట్లున్నాయి. ఆ 15 ఓట్లు కూడా పోలయ్యాయి. దాంతో 17 ఓట్లు కావాలి గెలుపొందడానికి. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటు కూడా వాళ్ళకి లేవు. కాబట్టి టీడీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. అయితే టీడీపీ అభ్యర్థికి 15 ఓట్లు పోలైనప్పటికీ అందులో 6 ఓట్లు నోటా పక్కన ప్రాధాన్యత ఓటు వేశారు. మొదటి ఓటు వేం నరేందర్ రెడ్డి పక్కన 1వ ప్రాధాన్యత వేసినప్పటికీ నోటా పక్కన కూడా వాళ్ళు 8వ ప్రాధాన్యత, 7వ ప్రాధాన్యత, 9వ ప్రాధాన్యతగా మెన్షన్ చేయడంతో నోటా పక్కన ఏ నెంబర్ వేసినా దాన్ని నోటాగానే పరిగణిస్తాము, దాన్ని చెల్లని ఓటుగానే పరిగణిస్తాము అని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిబంధనలు అని రిటర్నింగ్ ఆఫీసర్ అంటున్నారు. దాంతో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి పోలైన 6 ఓట్లు చెల్లనిగా పరిగణించారు. దాంతో ఆ అభ్యర్థికి 15 ఓట్లు పోలైనప్పటికీ 6 ఓట్లు చెల్లకపోవడంతో 9 ఓట్లుగానే ఉన్నాయి. దాంతో టీడీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఆ 6 ఓట్లు చెల్లినప్పటికీ కూడా ఆ అభ్యర్థి ఓటమి పాలయ్యేవారే. ఎందుకంటే 17 ఓట్లు కావాలి మొదటి ప్రాధాన్యత క్రమంలో గెలుపొందడానికి, వాళ్ళకి లేవు. వాళ్ళకి రెండవ ప్రాధాన్యత వేసేటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ అభ్యర్థికి రెండో ప్రాధాన్యతగా ఓటు వేసేటువంటి పరిస్థితే లేదు. కాబట్టి టీడీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులంతా కూడా అసెంబ్లీ ప్రాంగణానికి ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ లో సంబరాలకు బయలుదేరారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా సంబరాలు చేసుకునేటువంటి మూడ్ లో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్పీ నేత జానారెడ్డి, ఇక్కడ ఎమ్మెల్యేలంతా కూడా అభ్యర్థితో పట్టారు. వాళ్ళంతా కూడా సంబరాలు ఉన్నారు. టీడీపీ ఎల్పీ కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. ఈ పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. మేము నోటాకు ప్రాధాన్యత ఓటు వేసాము, మొదటి ప్రాధాన్యత వేయలేదు, ఎన్నికల నిబంధనలను వీళ్ళు వక్రీకరిస్తున్నారు అనేటువంటి వాదనలు వాళ్ళు చేస్తున్నప్పటికీ రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పేటువంటిది ఫైనల్. కాబట్టి టీడీపీ అభ్యర్థి ఓటమి అనేది అధికారికంగా ప్రకటించారు. కాబట్టి ఇంకా టీడీపీ కూడా చేసేది ఏమీ లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎన్నికలకు సంబంధించి.